ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా అనే మాట మనం చూసాం. అంటే 40 రోజుల పాటు ఆయన దేవునితో సహవాసం చేయడం కోసం ఏమి తినకుండా, చూడండి 40 రోజుల పాటు దేవుడు యేసుక్రీస్తు ఏమీ తినకుండా అరణ్యంలో ఆయనతో సహవాసం చేయడానికి ఎలా వచ్చాడు అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై అక్కడికి వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు అని అంటే ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు చేసేవన్నీ కూడా మనకు మాదిరే. యేసుక్రీస్తు చేసే ప్రతి చర్య కూడా మనకి మాదిరే. ఆయన మనకు మాదిరిగా ఉండడం కోసమే ఈ భూలోకంకి వచ్చాడు. భూలోకంలో బ్రతికాడు. భూలోకంలో మన కోసం ప్రాణం అర్పించాడు. మనకు ముందుగా ఆయన మనకంటే ముందు పరలోకానికి వెళ్ళాడు. ఇవన్నీ దేనికోసం అని అంటే మనకు మాదిరిగా ఉండడం కోసమే ఆయన ఇలా చేశాడు. దీంట్లో మనకు కనిపించే మాదిరి ఏంటి అంటే, ఇప్పుడు అరణ్యానికి ఎందుకు వచ్చాడు అంటే అపవాది చేసి శోధించబడ్డానికి అని చెప్పొచ్చు, లేకపోతే 40 దినాలు ఆయన ప్రార్థన సహవాసం కలిగి ఉండడం కోసం అని కూడా చెప్పచ్చు. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ఈ భాగాన్ని తీసుకుంటే, ఏ భాగాన్ని అంటే ఆయన అరణ్యానికి వచ్చింది 40 దినాలు దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా కూర్చొని ప్రార్థన చేయడం కోసం అనే విషయాన్ని మనం తీసుకుంటే, ఆయన ఎలా అయితే ఆత్మ ద్వారా అరణ్యానికి దేవునితో సహవాసం చేయడానికి వచ్చాడో, ఈరోజు మనందరం కూడా దేవుని మందిరానికి లేదా దేవునితో సహవాసం చేయడానికి ఎక్కడికి వచ్చాం? ఏ అరణ్యానికి వచ్చాం మనం? మందిరం అనబడే, దేవుని ఆదివారపు ఆరాధన అనబడే మందిరానికి వచ్చాం. ఇక్కడ అంటే ఇక్కడ కూడా అపవాది శోధన ఉంటుందా అంటే కొంచెం లోపలికి వెళ్తే ఉంటుంది. కానీ ఈ శోధన గురించి మనం ఇప్పుడు ఆలోచించొద్దు. కానీ మనం కూడా మందిరానికి వస్తున్నామనంటే, దేవుని సన్నిధికి వస్తున్నామనంటే మనం కూడా ఎలా రావాలి? పరిశుద్ధాత్మ పూర్ణులై మనం రావాలి. అంటే ఏదో వచ్చేసామని కాదు, లేకపోతే ఎలా పడితే అలా అంటే, ఉదాహరణకు ఎక్కడి నుంచి మొదలు పెట్టచ్చు? ఎలా పడితే అలా అంటే మన డ్రెస్సింగ్ సెన్స్ నుంచి మొదలు పెట్టచ్చు, లేకపోతే మన సిద్ధపడిన దాని నుంచి కూడా మొదలు పెట్టచ్చు. అంటే ఏదైనా తీసుకోండి, మనం యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉండడం కోసం, అనగా దేవునితో సహవాసం చేయడం కోసం పరిశుద్ధాత్మ పూర్ణుడై వచ్చాడు అని రాయబడినట్లు, మనం కూడా ఇక్కడ దేవునితో కూర్చోడానికి, దేవుని మాటలు వినడానికి వచ్చినప్పుడు మనం కూడా ఎలా రావాలనంటే పరిశుద్ధాత్మ పూర్ణులై రావాలి. పరిశుద్ధాత్మ పూర్ణత అనే మాట మనకి ఎలా అర్థం చేసుకోవాలి? ఏ భాగాల ద్వారా మనం వెళ్తే మనకు అర్థం అవుతానంటే, మన ఆలోచనలను లేదా మన జీవితాన్ని దేవునికి పూర్తిగా అప్పగించి మనం ఆయన సన్నిధికి రావాలి. ఎంతమంది మనం అలా వస్తున్నాం? ఎంతమంది ఆ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంటే దేవుని మందిరానికి వెళ్ళాక కాదు, వెళ్ళక ముందే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నువ్వు దేవుడు ఇంకొక మాట ఉంటుంది మత్తయి సువార్తలో, నువ్వు ఉపవాసం చేయనప్పుడు, నువ్వు ఉపవాసం చేసిన తర్వాత నీ ముఖం తెల్లగా అవడం కాదు, ఉపవాసం చెయ్యక ముందే నువ్వేం చేసుకోవాలి? శుభ్రంగా ఉంచుకో. నీ తల అంటుకొని, ముఖం కడుక్కొని నువ్వు ముందుకెళ్ళు, ఉపవాసానికి ఉపక్రమించు అనే మాటలు మనం వింటాం. అంటే ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి? ఏ ఆలోచన కూడా మనం తీసుకెళ్తానంటే పరిశుద్ధాత్మతో నింపబడే మన మందిరంలోకి రావాలి. పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే అర్థం ఏంటి అని అంటే, మనం మందిరానికి వస్తున్నప్పుడు అరుచుకుంటూ రావడం కాదు, మందిరానికి వస్తున్నప్పుడు చిన్న ప్రార్థన చేసుకుంటూ రావడం కాదు, కానీ మన జీవితాల్ని దేవునికి అప్పగించుకొని మనం మందిరానికి రావాలి. అంటే మనం ఏదో వచ్చి కూర్చోనేటట్టుగా రావద్దు, లేకపోతే మనం ఏదో టైంపాస్గా మనం రావద్దు, లేకపోతే ఖాళీగా కూర్చోడానికి మనం రావద్దు. మనం ప్రిపేర్డ్గా రావాలి. దేవుని మందిరానికి ఎలా రావాలనంట? దేవుని సన్నిధిని కనబడడానికి మనం ఏమవ్వాలంట? సిద్ధపడాలి. అది ప్రసంగి ఆమోసులో ఆ మాట మనం చూడండి. దేవుని సన్నిధికి ఎలా రావాలనంట? సిద్ధపడి రావాలి. యేసుక్రీస్తు ఎలా అయితే పరిశుద్ధాత్మ పూర్ణుడై, వింటున్నారా, పరిశుద్ధాత్మ పూర్ణుడై మందిరానికి వెళ్ళాడో, మనం కూడా
దేవుని సన్నిధికి సిద్ధపడి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రావాలి. అందుకే చాలా మందిరాల్లో ఈ మంచి ఆచారం ఉంటుంది. ఏంటి అని అంటే, వాళ్ళు ఆదివారం కానీ లేదా బల్లారాధనలో ప్రవేశించకంటే ముందు వాళ్ళు శనివారమే ఒక ప్రార్థనా కార్యక్రమాన్ని పెట్టుకుంటారు. మంచిదే, శనివారమే వాళ్ళు తమ జీవితాలని సిద్ధం చేసుకుంటారు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఆదివారం అయినా సరే, శనివారం అయినా సరే, శుక్రవారం అయినా సరే, అసలు నీ ఇంట్లోనైనా సరే నువ్వు దేవుని సన్నిధిలో కనబడడానికి వస్తున్నావు అని అంటే, దానికంటే ముందు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని నువ్వు రావాలి. అంటే ఏ విధంగా దేవునికి అప్పగించుకోవాలి అని అంటే, అన్ని విధాలుగా ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో కూడా నువ్వు దేవునికి నువ్వు అప్పగించుకోవాలి. ఉదాహరణకు నువ్వు ప్రార్థన చేయడానికి నీ ఇంట్లోనే మోకరించాలనుకున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు ఏం చేయాలి? సిద్ధపడాలి. దానికి తగ్గట్టు స్టవ్ మీద పాలు పెట్టి మోకరించగలుగుతావా? లేకపోతే టీవీ ఆన్లోనే ఉండి మోకరించగలుగుతావా? లేకపోతే ఫోన్ దగ్గరే పెట్టుకొని నువ్వు మోకరించగలుగుతావా? ఇవేవి అవ్వవు. అంటే నువ్వు దేవునికి సమయం ఇస్తున్నావు అనంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి నువ్వు మొసిగావనంటే, దానికి తగ్గిన వాతావరణం నీ చుట్టూ కల్పించుకోవాలి, నీ మనసులో కల్పించుకోవాలి. నీ పూర్తిగా దేవునికి సిద్ధమైన వ్యక్తిగా. ఆ మాట ఆమోసు గ్రంథం ఎక్కడ 4వ అధ్యాయంలో 12వ వచనాన్ని చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక, ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. కనబడడానికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. మీరు ఎంతమంది సిద్ధంగా వచ్చారు అంటే, మంచి బట్టలతో సిద్ధమై రావడం కాదు. సిద్ధమయ్యారా అంటే మంచి బట్టలతో సిద్ధమై రావడమే సిద్ధం కాదు. లేకపోతే మంచిగా తలంటుకొని రావడమే సిద్ధమై రావడం కాదు. ఇంకా ఏది సిద్ధం అనుకుంటాం? కానుక పట్టుకొని రావడమే సిద్ధం అనుకుంటాం. లేకపోతే బైబిల్ పట్టుకొని రావడమే సిద్ధం అనుకుంటాం. ఇవన్నీ కూడా సిద్ధమే. ఇవన్నీ కూడా సిద్ధపడి రావడానికి గుర్తే. కొంతమంది ముఖం కూడా కడుక్కోకుండా కొంతమంది మందిరానికి వస్తారు. కొంతమంది స్నానం కూడా చేయకుండా వస్తారు. అసలు కొంతమంది రాత్రి వేసుకున్న నైట్ టీషర్ట్తో నైట్ ప్యాంట్తో వచ్చేస్తారు. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఇక్కడికి వచ్చాక ఎత్తుక్కుంటారు, ఏ డబ్బులు తెచ్చుకోలేదు మర్చిపోయారు అని అంటారు. అంటే నీకేం లేదు, సిద్ధపాటు లేదు. మన దగ్గర ఉన్న వీక్నెస్ ఎలా ఉంటుంది అని అంటే, మనకి ఆదివారం వచ్చే వరకు కూడా ఏమి అసలు ఏంటి అనేది మనకి గుర్తురాదు. ఇది అంటే నీ భౌతిక విషయాల్లోనే నీకు సిద్ధపాటు లేకపోతే దేవుని సన్నిధిలో కనబడడానికి ఆత్మ విషయాల్లో సిద్ధపాటు ఎలా ఉంటుంది? అంటే నువ్వు సిద్ధంగా లేవు కాబట్టే అనుకోకుండా పనులు వస్తాయి. నువ్వు సిద్ధంగా లేవు కాబట్టే అనుకోకుండా నువ్వు ఇరుక్కుపోవాల్సి వస్తుంది. నువ్వు ఎప్పటి నుంచి సిద్ధపడాలి అని అంటే, దేవుని మందిరానికి రావడానికి ప్రతి క్షణము నువ్వు దేవుని సన్నిధి రావడానికి సిద్ధంగా ఉండాలి. అది దేవుని సన్నిధే కావచ్చు, దేవుని సన్నిధిలో లేదా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసేదానికోసమే కావచ్చు, లేకపోతే చివరికి పరలోక రాజ్యానికి కూడా మనం ఎలాగ ఉండాలి అని అంటే సిద్ధపడి ఉండాలి. అంటే ప్రతి క్షణం మనం సిద్ధంగా ఉండాలి. ఈ క్షణాన్ని ప్రభు వచ్చి నేను నిన్ను తీసుకెళ్తున్నాను అని నీ కళ్ళ ముందు కనిపిస్తే, ప్రభు ఇంకొన్ని సంవత్సరాలు ఆగు అనేటట్టుగా నీ సమాధానం ఉండకూడదు. ఎలా ఉండాలి? సిద్ధపడి వస్తున్నాం ప్రభువా అనేటట్టుగా మనం ఉండాలి. ఇదిగో బోధకు నేను పిలుస్తున్నాడు అని ఒక మాట అతను దారిలో ఉన్న ఒక భిక్షగాడికి చెప్తే, వాడు వెంటనే ఏం చేశాడు? తన దగ్గర ఉన్నవన్నీ పారేసి వెంటనే వాడికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ఎంత ప్రిపేర్ అయి ఉంటాడో కదా. 40 రోజులు ఉపవాసం చేయాలనంటే దానికి తగ్గట్టు మరి ఎవరు అతని కోసం ఎతకూడదు. వాళ్ళ అమ్మాలు ముందే కంగారు పీసులు వాళ్ళు ఎక్కడున్నాడు అని ఎతికేరని మనం బైబిల్లో చదివాం. అలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. మరి 40 రోజులు ఉపవాసం ఉండాలంటే దానికి తగిన శక్తి ఆయనలో ఉండాలి. 40 రోజులు ఉపవాసం ఉండాలంటే, 40 రోజులు చీకట్లు ఉండాలంటే దానికి తగిన సిద్ధపాటు అన్నీ ఉంచుకోవాలి. అంటే యేసుక్రీస్తే అలా ఉన్నాడంటే నువ్వు ఎలా ఉండాలి? నీ జీవితంలో ఏ విషయాల్లో నువ్వు సిద్ధపడాలో ఆ ప్రతి విషయంలో నువ్వు దానికి తగినట్టు ఆత్మ ద్వారా నువ్వేం చేయాలి? సిద్ధపడితే నువ్వు తిరిగి ఎలా వస్తావు? ఆత్మ ద్వారానే బలము పొంది అక్కడి నుంచి వస్తావు. ఎలా వచ్చాడు యేసుక్రీస్తు? 14 వచ్చిన మనం చదివాం కదా. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఆత్మ పూర్ణుడై అరణ్యానికి వెళ్ళాడు.
అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉండగలిగాడు. సాతానే వచ్చి ఆయన్ని శోధించిన, ఆకాశాన్ని గొప్ప గొప్ప శోధనలతో ఆయన్ని శోధించిన, ఆయన ఎక్కడా శోధనలకి లొంగలేదు. కాబట్టి ఆయన గెలిచాడు. తిరిగి ఆయన అక్కడి నుంచి ఎలా వచ్చాడు అరణ్యం నుంచి బయటికి అని అంటే ఆత్మ బలముతో వచ్చాడు. ఈరోజు మనం ఆలోచించడానికి ఈ ఒక వచనాన్ని తీసుకుందాం. ఆత్మ బలము మనకుందా? ఆత్మ బలం మనకుందా? మనకు శరీర బలం ఉంది. మనకు కొంతమందికి శరీర బలం ఎక్కువ. వాళ్ళు ఎలాంటి పనైనా చేస్తారు, దేన్నైనా ఇటు నుంచి అటు విసిరేస్తారు. ఆ శరీర బలం ఉంది. ఇంకా చాలామందికి మానసిక బలం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు కృంగిపోరు. వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడు మనం కన్నీళ్ళు చూడం. వాళ్ళకి ఆ గుండె దడ అనేది వాళ్ళకి ఉండదు. ఇలాంటి వాళ్ళు ఏమంటారు? మానసికంగా వాళ్ళు బలం. కొంతమందికి మానసికంగా బలం ఉండదు. వాళ్ళు ఊరకూరకనే ఏడ్చేస్తారు. ప్రతి చిన్నదానికి కృంగిపోతారు. అన్నం తినడం మానేస్తారు, అలిగేస్తారు. ఇవన్నీ ఎవరి లక్షణాలు అని అంటే వాడికి ఏ బలం లేదని అర్థం. రే ఎద్దులాగా ఉన్నావు, ఎందుకురా ఏడుస్తున్నావు అంటారు. అంటే అర్థం ఏంటంటే వాడికి శరీరం అంతా కండ ఉంది కానీ వాడికి మనసులో ఏం లేదు. వాడి మానసికంగా వాడికి బలం లేదు. ఈ రెండు కావాలి ఒక వ్యక్తికి. శరీరంగా బలంగా ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు ఆత్మసిద్ధమే కానీ శరీరం చాలామందికి ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుంది. అంటే వాడు టయానికి తినడు, టయానికి పడుకోడు, ఏం తినాలో అది తినడు, ఎలా పడితే అతని శరీరాన్ని అతను ఏం చేసుకుంటాడంటే పాడు చేసుకుంటాడు. శరీరం ఏమైపోద్ది? బలహీనం అయిపోయి 30 సంవత్సరాలు వచ్చేసరికి వాడి మొక్కను చూసినా వాడిని చూసినా వాడికి 70 సంవత్సరాలు వచ్చినాయేమో. వాడికి నడుము నొప్పి అంటాడు, కాలు నొప్పులు అంటాడు. ఇంకా వాడు దేవుని పని ఏం చేస్తాడు? మనసులో మాత్రం ప్రభువా ఎంతో పని చేయాలి అనుకుంటాడు, కానీ వాడు చేయగలడా? చేయలేడు. అంటే నువ్వు ఆత్మసిద్ధంగా శరీరము బలంగా ఉండాలి, మానసికంగా కూడా మనం ఎలా ఉండాలి? బలంగానే ఉండాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. అంటే నువ్వు నీతిమంతుడిగా ఉంటే దేవుడు నిన్ను ఎలా మారుస్తాడు? నీ గుండెను అని అంటే సింహము వంటి గుండెగా నిన్ను మారుస్తాడు. నిన్ను ఒక మాదిరి ఏ శ్రమ కూడా నిన్ను ఏమీ చేయలేదు. అసలు నేను చాలామంది మన చర్చిలో కానీ లేకపోతే మరి ఎక్కడైనా మనం కొంతమంది జీవితాల గురించి వింటున్నప్పుడు అరే వీళ్ళకి ఎంత గుండె ధైర్యం రా అనిపిస్తుంది. ఎందుకనంటే వాడు కృంగిపోవడం, అసలు వాడు ఎంత ధైర్యంగా ఉంటాడో. అతను చెప్పే కష్టాలు వింటే ఒక్కొక్కసారి మనకే నేను ధైర్యంగా ఉండగలను అనుకున్న మనకే అనుమానం వస్తుంది, నేను ఉండగలనా? భయం అనిపిస్తుంది. కానీ అతను అన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా ధైర్యంగా అతను వాటిని ఎదుర్కొంటాడు. అంటే భౌతికంగా భూలోకంలో ఈ లక్షణం ఎవరిదంటారు? మగాళ్ళ లక్షణం అంటారు. ఏమంటారు? ఒరే ధైర్యంగా ఉండడం మగాళ్ళ లక్షణం రా అంటారు. నేను ఆ మాట చెప్పను. కానీ ఎవరి లక్షణం అంటే దేవుణ్ణి ఎరిగినావు అని అంటే, దేవుని గురించిన అవగాహన నీకు ఉందనంటే నువ్వు ఎలా ఉండాలి? గుండె ధైర్యం కలిగి ఉండాలి. ఒకసారి హెబ్రీయుల గురించి వాళ్ళు చెప్తారు, ఐగుప్తీయుల మంత్రసాలు చెప్తారు. ఏమనుకున్నారు హెబ్రీయులు ఆడవాళ్ళు అంటే? వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు అని చెప్తారు. దావీదు గురించి ఏమని చెప్తారంటే సాక్ష్యం, దావీదు అంటే ఏమనుకుంటున్నావు? అతను పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటి లాంటోడు, అతనికి ముందు వెళ్తే మనకి చాలా రిస్క్ అని అంటారు. అంటే అంత గుండెదారి ఉండాలి. బైబిల్లో ప్రతి భక్తుడు కూడా ఘోరమైన శోధనలోంచి వెళ్ళారు, చెప్పలేనంత బాధాకరమైన స్థితిలో వెళ్ళారు. వాళ్ళు నీలాగా ఏడ్చేసి అన్నం తినడం మానేసి కృంగిపోయి నలిగిపోయి చావలేను బతకలేను అన్నట్టుగా ఎవరు లేరు. నువ్వు అలా ఉండొద్దు. నిన్ను దేవుడు అలా ఉండటం కోసం కాదు, తను అంత నీకు తన పేరు పెట్టింది, నిన్ను అంత ధైర్యవంతుడిగా చేసింది, తన రక్షణలో నిన్ను నడిపించింది పిరికివాడుగా ఉండడానిక? బైబిల్ ఒక మాట ఉంది ఏంటంటే ఆయన మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అంటే నీకు పిరికితనం వస్తుందంటే అది దేవుడి నుంచి వచ్చింది కాదు. సాతానికి ఏం చేస్తున్నాడు? పిరికితనాన్నిలో నూరు పోస్తున్నాడు. అయ్యో ఎలాగా? రేపేంటి రేపు ఎలా జరుగుతుంది? ప్రభు అన్నాడు రేపేమి జరుగునో, రేపేమి సంభవించినో మీకు తెలియదు. కాబట్టి ఎలా ఉండండి? ధైర్యంగా ఉండండి. అంటే తెలిస్తే భయపడాలి, తెలియకపోతేనే ఎలా ఉండాలంట? బైబిల్ చూడండి ఎంత విచిత్రంగా చెప్తుంది. మనకు తెలిసి భయపడతాం, అసలు తెలియకపోతే పేతురుని చెరసాల్లో బొండలేసి, ఆ బొండలంటే మొత్తం అతని గొలుసులతో కట్టేసి అతన్ని
చెరసాలు వేసి రేపు చంపేస్తారంటే పేతురు ఏం చేశాడు తెలుసా? మా అమ్మని చూడాలి, మా నాన్నని చూడాలి, మా ఆవుని చూడాలి, ఈ ఏడుపు లేదు, మా పిల్లల్ని అడిగానని చెప్పండి, ఇదంతా ఈ డ్రామా లేదా ఆయన దగ్గర. ఏమన్నాడంటే చక్కగా స్లీప్ వేసాడు. నీకు వస్తుందా స్లీపు? నువ్వు పడుకోగలుగుతావా? దానియేలుని సింహాల బోన్లో వేస్తే కేకలు అరుపులు అతని దగ్గర లేవు. చక్కగా పడుకుంటే అతన్ని గూచి కంగారు పడి పైనుంచి ఆ రాజు దానియేలు బతికే ఉన్నావా అని అరుస్తుంటే రాజు చిరంజీవకుని కాక నేను బాగానే ఉన్నాను అన్నాడు. అంటే దేవుని బిడ్డలకుండ లక్షణం ఏంటంటే శారీరకంగా బలంగా ఉండాలి, ఆత్మీయతలో కూడా మానసికంగా కూడా బలంగా ఉండాలి. పిరికితనం వద్దు. పిరికితనం చాలా ప్రమాదం. బైబిల్లో దేవుడు ఎవరెవరిని నరకానికి పంపిస్తానని పేర్లు చెప్పాడు తెలుసా? పిరికివాళ్ళు. ఎవరంట? పిరికివారు. నువ్వు కృంగిపోతున్నావు అంటే నువ్వు పిరికివాడు అని అర్థం. నా చెప్పులు వేసుకో నీకు తెలుస్తుంది అని చాలామంది చెప్తారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఒకటి గురించి మనం తెలియాలంటే వాడి షూస్లో మనం కాలు పడితే మనకు తెలుస్తుంది అంటే వాడు ఏం దేదారు నడుస్తున్నాడు అని. ఓకే, కానీ నీ కష్టాలు నాకు లేకపోవచ్చు, కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఏంటి అని అంటే కష్టం ఏదైనా సరే ఆయన సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధింపబడనివ్వడు. నీవు సహింపలేని శోధన దేవుడు నీ మీదకి రానివాడు. నీకు ఒక శ్రమ నీ మీదకి దేవుడు రప్పించాడంటే దాన్ని ఎదుర్కొనగలిగిన శక్తిని, దాని నుంచి తప్పించుకోగలిగిన మార్గాన్ని కూడా దేవుడు నీకు అనుగ్రహించి ముందుకి నడిపిస్తాడు. ఎందుకు కంగారు పడతావు? ఎందుకు తొందరపడతావు? ఎందుకు గజిబిజిగా గందరగోళం అయిపోయి ఆయాసపడిపోయి షుగర్లు తెచ్చేసుకొని బీపీ పెంచేసుకొని ఇంకా ఇప్పుడు కొత్తగా భయం ఎక్కువైతే షుగర్ బీపీతో ఆగిపోవట్లే. షుగర్ బీపీతో పాటు ఒక వ్యక్తి లావ్ అయిపోతున్నాడంటే వాడు బలంగా ఉన్నాడని కాదు, వాడికి థైరాయిడ్, వాడికి ఒబెసిటీ, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, వాడు కంగారు పడిపోతున్నాడు. కాబట్టి ఏమవుతుందంటే వాడు తినడం మానేస్తాడు, గాలితో ఉబ్బిపోతూ ఉంటాడు. ఇలాగ నువ్వు కంగారు పడిపోయి ఏదేదో చేసుకోవద్దు. దేవుడు నిన్ను పిరికివాడిగా చేయలేదు, సింహం వంటి ధైర్యం కలిగిన వాడిగా నిన్ను చేశాడు. గత 2 రోజుల క్రితం ఎప్పుడో నేను సింహం స్టోరీ ఒకటి చూసా, ఒక డాక్యుమెంటరీ, ది లాస్ట్ లైన్ అని. ఎప్పుడుదో 15 సంవత్సరాల క్రితం డిస్కవరీ ఛానల్ వాడు దాన్ని షూట్ చేశాడు. అది ఎంత బాగుంది అని అంటే మనం చాలాసార్లు సింహాల గురించి మనం ధైర్యం గురించి వింటాం. నిజమే, అది ఎంత పోరాడుతుంది, తన జీవితకాలం అంతా పోరాడుతూనే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా అది తల వంచదు. చివరికి చనిపోతున్న క్షణంలో కూడా అది ధైర్యంగా నిలబడుతుంది. మరి నీ ధైర్యం ఏమైంది? యేసుక్రీస్తు లాగా, యేసుక్రీస్తు పిలాతు ముందు యేసుక్రీస్తు నిలబడినప్పుడు ఎంత ధైర్యంగా నిలబడ్డాడు. ఏంటి నువ్వు భయపడలేదని ఆయన అడిగాడు కూడా. పిలాతు ఏమని అడిగాడు? నేను నీకు భయం రాదా? వీళ్ళందరూ నీ మీద అన్ని నేరాలు మోపుతుంటే ఏంటి ఒక సమానం చెప్పవేంటి, ఒక మాట చెప్పవేంటి అంటే ఇలాగా తను సమర్థించుకునేవాడు ఎవడు? భయపడినవాడు చెప్పుకుంటాడు. నీకు అవసరం లేదు, నీ మీద అదిగోండి ఆ ఇంటి పక్కవాడు నా మీద నిందేసిందండి, వాళ్ళు నన్ను ఇలా అనుకుంటున్నారని అంటే అసలు యేసుక్రీస్తుని ఎంతమంది అనుకున్నారో ఆయన కళ్ళ ముందు పెట్టి అన్నారు, కానీ ఎవరికైనా సమానం చెప్పాలనుకున్నాడా? నువ్వు ఎందుకు కంగారు పడతావు? చాలామంది దేవుని మందిరంలో ఉండి కూడా విశ్వాసులే వీళ్ళ దగ్గర నుంచి వినేది ఏంటంటే కడిగేస్తానంటారు, పొడి చేస్తానంటారు, లేకపోతే వాళ్ళని ఏదో ఒకలాగా నీ సమానం చెప్పి తీరుతానంటారు. అది నీ లక్షణం కాదు. యేసుక్రీస్తుని చూడు ఒకసారి. పిలాతు ముందు ఆయన నించున్నప్పుడు ఆయన చుట్టూ బేస్లెస్ అలిగేషన్స్ అంటే నిందలు, ఆరోపణలు. నువ్వు తిండిపోతు అని ఒకడు, నువ్వు తాగుపోతు అని ఒకడు, నువ్వు దెయ్యం పట్టినవాడు అని ఒకడు. ఎన్ని రకాలుగా ఆయన మీద నిందలేస్తుంటే ఆయన నోరు కూడా తెరవలేదు. నోరు తెరవలేక కాదు, ఆయన సమాధానం చెప్పడం మొదలెడితే ఒక్కడి దగ్గర కూడా సమాధానం ఉండదు. అంత జ్ఞాని, అంత నిజాయితీపరుడు యేసుక్రీస్తు. కానీ ఆయన నోరు తెరవక మౌనంగా ఉన్నాడు. అదే ధైర్యం. ఈరోజు యేసుక్రీస్తు మనకు నేర్పించేది ఏంటంటే శరీర బలంతో పాటు మానసికంగా కూడా బలంగా ఉండాలి. పిరికితనం వదిలేయాలి. నరకానికి పోయే లక్షణం అది. పిరికి వాళ్ళు ఏమవుతారంటే తమ జీవితంలో దేవుడి నుంచి కూడా దూరం, పిరికితనం పెరిగిపోయి ఇక వాడికి మందిరానికి వచ్చిన ఏముండదంటే ప్రశాంతత ఉండదు. మందిరానికి వచ్చిన కూర్చోలేడు వాడి కళ్ళల్లో వాడి మెదళ్ళు అంతా ఏదో తిరుగుతూ ఉంటుంది. వాడు దేవునికి కూడా దూరం అయిపోతాడు, రకరకాల వ్యసనాలకు గురైపోతాడు. ఎందుకు? ఇదన్నిటికి కారణం ఏంటంటే నీ యొక్క
పిరికితనాన్ని వదిలేసాయి. అయితే ఈ శరీర బలంతో పాటు ఈ మానసిక బలంతో పాటు మనందరికీ విశ్వాసులైన వారికి ప్రత్యేకంగా ఉండాల్సిన మరొక బలం ఉంది. ఏంటి అని అంటే ఆత్మ బలం. ఏంటి బలం పేరు? ఆత్మ బలం. అంటే మనలో 3 రకాలుగా మనిషిని మనం చూడొచ్చు. శరీరము, తర్వాత ప్రాణం, తర్వాత ఆత్మ. ఈరోజు మనం ప్రభు దగ్గరికి వచ్చామనంటే ఆయన మొదట మన ఆత్మలను ఉద్ధరించాడు. ఎక్కడి నుంచి ఉద్ధరించాడు? నరకం నుంచి ఉద్ధరించాడు. మన ఆత్మల్ని ఎక్కడి నుంచి ఉద్ధరించాడు అని అంటే సాతాను చెరలో నుంచి ఉద్ధరించాడు, పాపములో నుండి ఉద్ధరించాడు. నరకములో నుండి మన ఆత్మల్ని ఆయన తప్పించాడు. మన ప్రాణాలని, మన దేహాలను ఎక్కడి నుంచి ఉద్ధరించాడనంటే నరకంలో నుండి ఆయన ఉద్ధరించాడు. ఉద్ధారకుడు దేవుడు ఉద్ధరించాడు. అయితే ఈరోజు శరీర బలము ఎంత ప్రాముఖ్యమో, మానసిక బలం ఎంత ప్రాముఖ్యమో, వీటన్నిటిని మించి ఆత్మ బలము కూడా అంతే ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ బలము కలిగిన వారిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు యోహాను ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాడు చూడండి, ఆ యేసుక్రీస్తు, ఆ మెస్సియా, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే నేను నీళ్లతో బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇస్తాడు. అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని అంటే మనల్ని తన ఆత్మతో నింపడం కోసం ఆయన వచ్చాడు. ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే ఎవరు అని అంటే ప్రభువే ఆత్మ. ఎవరు ఆత్మ అంటే? ప్రభువే ఆత్మ. అందుకే బైబిల్లో ఒక మాట మనకి చాలా పరిచయమైన ఒక మాట ఉంది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే ఆయనే పరిశుద్ధాత్ముడు. ఎవరంటే దేవుడే. ఈ దేవుని బలము మనం పొందుకోవాలి. ఈ దేవుని బలం మనలోకి ఎలా వస్తుంది? శరీరానికి బలం ఎలా వస్తుంది? తింటే వస్తుంది. శరీరానికి బలం తినాలి. తినకుండా నాకు బలం కావాలంటే కుదురుతుందా? రాదు. మరి నీ ఆత్మకు బలం ఏంటి? నీ ఆత్మను బలపరిచేది ఏంటి? దేవుని వాక్యము అని చెప్పొచ్చు. కానీ ఇంకా మనం చెప్పాలనంటే ఆ రోజు యేసుక్రీస్తుని అంత ఆత్మ బలముతో రావడానికి కారణం ఏంటనంటే 40 రోజులు ఆయన ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే నీ శరీరం బలపడాలంటే తినాలి. నీ శరీరం బలపడాలంటే తినాలి. నీ ఆత్మ బలపడాలంటే తినడం మానేయాలి. అర్థమైందా? రోల్స్ రివర్స్ అనమాట. నీ శరీరం బలపడాలంటే నువ్వు తినాలి. ఎంత బాగా తింటే అంత బలంగా ఉంటావు, నీ శరీరం అంత బలంగా ఉంటుంది. కానీ నీ ఆత్మ బలపడాలంటే నువ్వు ఎంత తగ్గిస్తే అంత బలపడతావు. చూడండి, 2 వేరువేరుగా ఉన్నాయి కదా. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకి మాట కనిపిస్తుంది. శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఎలా పనిచేస్తున్నాయంట? విరోధముగా పనిచేస్తున్నాయి. ఎలాగా? శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి 2 విరోధంగా పనిచేస్తున్నాయనంట. అలాగే శరీరం ఏమో తింటే బలుస్తుంది, నీ ఆత్మ నువ్వు తినకపోతే నీవు బలపడతావు. ఎవరితో బలపడతావు అంటే నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మకు తోడై నిన్ను ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో కలిసి నీలో ఆయన నివాసం చేస్తాడు. నువ్వు ఎన్ని రోజులైంది ఉపవాసం ఉండి చెప్పు? ఎన్ని రోజులు అయింది ఉపవాసం ఉండి? ఉపవాసం ఉండి ఎన్ని రోజులు అయింది? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయింది? అందుకే మార్కు సువార్తలో ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొస్తారు. ఆ వ్యక్తి వాళ్ళ కొడుకుకి చిన్నప్పటి నుంచి వాడికి ఘోరమైన దెయ్యం పడతా ఉండేది. దాని పేరేంటంటే మోగదైన చెవిటి దెయ్యం. ఆ దెయ్యం ఎలాంటిదంట? ఆ దెయ్యం మోగది చెవిటి దెయ్యం. ఈ మోగది చెవిటి దెయ్యం యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందుతాడు, మళ్ళీ కిందకు వస్తాడు. వస్తున్నప్పుడు ఆయన కింద శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి చూస్తారు. వదలదు, ఆ దెయ్యం తిరగబడుతుంది, వదలదు. అప్పుడు ప్రభు వాళ్ళ మీద కోప్పడి అంటాడు, ఇటువంటి దెయ్యము ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల వదిలిపోవుట
అసాధ్యం. అంటే అంటే నీకు ప్రతి సమస్యకు ఒకే రకమైన ప్రార్థన నడవదు. ప్రతి సమస్యకు ఒకే ప్రార్థన నడవదు. నీ సమస్యకు తగినంత ప్రార్థన నువ్వు చేయాలి. నీ సమస్య ఎంత ఎక్కువైతే దానికి తగినంత ప్రార్థనలోనికి నువ్వు మారాలి. ఎంతగా, అందుకే పౌలు భక్తుడు అంటాడు తరచుగా ఉపవాసములతో అంటాడు. ఎలాగంట? తరచుగా. ఎంత తరచుగా? మనకి నెలకొక్కసారి ఉంటాం మనం, నెలకి ఒకసారి. అది తరచుగా అంటారా? తరచుగా ఉపవాసాలతో. ఇదిగో నీవు షుగర్ బీపీ పేషెంట్ అయితే నా మాటలు అంత ఎక్కువ తీసుకోకు. కానీ నీవు ఆరోగ్యవంతుడివి, లేకపోతే నీకు బలం ఉంది, లేకపోతే నువ్వు ఇంకా యవనస్తుడివి, నువ్వు యవనస్తురాలివి, నీవు మంచిగా పొలం పని చేసుకోగలుగుతున్నావు, కష్టపడగలుగుతున్నావు, నువ్వు ఉపవాసం చేయలేవా? ఒకవేళ నీ ఆరోగ్యం నీకు సహకరించలేకపోయినా సరే 2 రోజులు ఉండొద్దు, 3 రోజులు అలా ఉండొద్దు, కానీ ఒక రోజైనా ఉండలేవా? అందుకే ప్రభు పేతురులతో అంటాడు, ఒక గడి అయినా మీరు నాతో ఉండలేరా? మెలకుగా ఒక గడియ కూడా నాతో ప్రార్థన చేయలేరా? అంటే ఉపవాసం నిన్ను ఏం చేస్తుంది అంటే నీ ఆత్మను బలపరుస్తుంది. ఏం చేస్తుంది? నీ ఆత్మను బలపరుస్తుంది. కాబట్టి ఆలోచించు, నువ్వు ఎంతగా ఉపవాసాల్లో నడుపుతున్నావు నీ జీవితాన్ని, ఎంత నువ్వు ఉపవాసం ఉంటే. అందుకే మనం ఒకప్పుడు వాక్యం వినేవాడు, ఉపవాసం అంటే ఉపేక్షించుకోవడం, ఉపవాసం అంటే పరీక్షించుకోవడం, ఉపవాసం అంటే దేవునితో నివాసం చేయడం. అంటే ఈ విధమైన జీవితం ఉండాలి. చాలామంది ఎలా ఉంటారంటే ఉపవాసం అంటారు, పనులకు వెళ్ళిపోతారు. ఉపవాసం అంటారు, బిజీగా పనులు చేసుకుంటూ ఉంటారు. ఉపవాసం ఉంటారు, ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు. అది కాదు, దానికోసం కాదు ఉపవాసం అంటే. ఉపవాసం దేనికి ఉపవాసం అంటే అన్నిటికీ, చెవులకి, కళ్ళకి, నోటికి, అన్నిటికీ ఉపవాసం పెట్టాలి. అంటే నువ్వు మాటలు తగ్గించి, వినడాలు తగ్గించి, కళ్ళు కూడా, నిద్ర కూడా తగ్గించి, దేవుని సన్నిధిలో మోకరించి, ఆయన సన్నిధిలో భారభరితంగా నువ్వు ప్రార్థన చేయడం. ఎందుకు అలా చేయాలి అని అంటే నీ ఆత్మ బలపడాలి. నీవు ఆత్మలో బలపడాలండి. ఈ భూలోకంలో ఉన్నంత కాలమే నువ్వు బలపడాలన్నా ఏదైనా, ఆ తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ బలమే ఉండదు. ఇంకా వాళ్ళు నువ్వు పొందుకుంటావు. అందుకే బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తిని మనం అలాగే చూస్తాం. వాళ్ళు ఉపవాసాలతో, జాగరణాలతో రాత్రంతా ప్రార్థన చేశారు. యేసుక్రీస్తే ఎన్నోసార్లు అలా మనకు కనిపిస్తాడు. ఆయన రాత్రంతయు ప్రార్థనలో గడిపాను. నువ్వు నైట్ అంతా ఇప్పుడే ప్రార్థన చేసావు. ఆయన ఉపవాసాలతో ఆయన బైబిల్లో ఒక మాట ఉంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో, తనను మరణం నుండి కాపాడగలిగిన వానికి ఆయన ప్రార్థనలతోనూ యాచనలతోనూ ఆయన తరచుగా ప్రార్థన చేశాడు అనే మాట మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఎలా ఉన్నాడంట? శరీరధారి అయి ఉన్నప్పుడు మహారోదన. చూడండి ఎలా చెప్పాడు వచ్చును. ఎలా అంట? మహారోదన, కన్నీళ్ళు, యాచనలు, ఇవన్నీ దేంట్లో ఉంటాయి తెలుసా? ఒక్క ఉపవాసంలోనే ఉంటాయి. నువ్వు బెర్రుగా తినేసి చక్కగా తేనిపేసి మటం వేసావు అనుకో, ప్రభువా నీకు వందనాలు అంటావు, జాయిగా గోడ చూసుకుంటావు, గోడ కాంచి కాలు మొదలెట్టి ప్రభా ఎన్ని పట్టించుకోడు అంటావు, అలాగా కళ్ళు మూసుకుంటావు, ప్రభా అంటుంటావు. లేచేసరికి అమ్మాయి సాయంత్రం అయిపోయింది, ఈరోజు ఉపవాసం. ఎంత ఇవన్నీ ఈ ఉపవాసాల్లో కన్నీళ్ళు ఉండవు, ఈ ఉపవాసంలో రోదన ఉండదు. నీ ఉపవాసంలో ఆత్మ బలం ఉండాలి అని అంటే, నీ జీవితంలో నీ ప్రార్థనలో ఆత్మ బలం ఉండాలని అంటే ఒక్కటే మార్గం, అది ఉపవాస మార్గం. ఉపవాసం ఉంటేనే, అందుకే ఎందుకు అంటే ఆ మాటని ఎందుకు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అంటే, అందుకే బైబిల్లో ఉంది, ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు విరోధంగా పనిచేస్తాయి. శరీరం ఆశించినట్టు ఆత్మ ఆశించదు, ఆత్మ ఆశించినట్లు శరీరం
ఆశించదు. ఒకటి నీ శరీరం కావాలనుకుంటుందనంటే నువ్వు వెంటనే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, ఇది ఆత్మకు అవసరం లేనిది అని చెప్పచ్చు. చూడండి, శరీరం చాలా కోరుకుంటుంది, ఆహారాన్ని కోరుకుంటుంది, శరీరం ఆశలు ఉంటాయి, శరీర ఆశలు అంటాం వాటిని. ఇవన్నీ దేనికి వ్యతిరేకమైనవి? ఆత్మకు వ్యతిరేకం. అంటే అసలు నువ్వు ఆత్మ బలము పొందాలి అని అంటే పరిశుద్ధాత్మ బలం నీలో పొందాలనంటే నీ ఆత్మ బలం పొందాలి. ఇప్పుడు నీ ఆత్మ బలం పొందాలనంటే నీ శరీరం కృషించాలి. నీ శరీరం ఏవాలి? కృషించాలి. అంటే ఈ భూలోకపు బలం తగ్గాలి. నీ జీవితంలో పొందలేదు అనుకున్నది ఏదైనా నువ్వు పొందుకోవాలనంటే, మానలేను అనుకున్నది ఏదైనా మానాలనంటే నువ్వు చేయాల్సింది మొక్కుబడి ప్రార్థనలు కాదు, నువ్వు చేయాల్సింది మంగళవారం ప్రార్థనలు కాదు, నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఉపవాస ప్రార్థనలు. మోకరించి ఏడ్చి మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థనలు యాచనలు నువ్వు చేయాలి. దేవుడు విడిచిపెట్టడు. నువ్వు కార్చిన ప్రతి కన్నీటికి ఒక దినాన్న అద్భుతమైన ఆశీర్వాదాన్ని కళ్ళ ముందు ఆయన ఉంచుతాడు. కానీ నువ్వు తిండి మానలేవు, ఫోను మానవు, నలుగురితో ఒక గంట సేపు నీకు మనుషులు కనిపించకపోతే కంగారు పడిపోతావు. ఎక్కడ ఇలాంటి జీవితం, ఎక్కడ నీ ఆత్మ బలపడద్ది? అందుకే ప్రభు అన్నాడు, శరీరం సిద్ధమే కానీ ఆత్మ బలహీనం. ఈ విధంగా ఉంటే ఎప్పటికీ మన ఆత్మలు బలపడవు. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మ బలపడద్దో నీ జీవితంలో తెలియని మార్పుకు నువ్వు లోనవుతావు. నీ ఆత్మ బలపడితే ఏమవుతావు? నీ శరీరం బలపడితే ఏమవుతుంది చెప్పండి? నీ శరీరం బలపడితే రోగాల దగ్గరికి రావు, అవునా? నీవు మంచిగా తిన్నావు అనుకోండి, నీకు శరీరం బలపడితే ఈ శరీరానికి సంబంధించిన రోగాలు ఏవి దగ్గరికి రావు. నీ ఆత్మ బలపడితే, ఆత్మకున్న ఒకే రోగం పేరేంటి? పాపం. ఈ పాపం అనేది నీ దగ్గరకు రాదు. అంటే నీవు ఆత్మలో బలం పొందితే నువ్వు ఎంతగా మారుతావు అంటే నీ జీవితంలో పాపము చాలా చిన్నపాటిగా మారిపోతుంది. అంటే నువ్వు పెరుగుతూ ఉంటే పాపం ఎలా కనిపిస్తూ ఉంటుంది? అది కరెక్ట్గా చెప్పొచ్చు. ఎట్లా అంటే నీవు ఆత్మలో బలం పొందితే ఈ పాపము, ఈ సాతానులు ఇవన్నీ ఎలా అయిపోతారు? మరగుజ్జులు అయిపోతారు. ఈ పాపము ఇవన్నీ మరగుజ్జు. అంటే నువ్వు ఆత్మలో బలపడితే, నీ ఆత్మ బలపడితే నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో అవన్నీ కూడా అరే దీనికోసం ఇంత ప్రార్థన చేయక్కర్లేదేమో అన్నంత చిన్నగా అయిపోతాయి. నీకు అర్థమైందా? ఉదాహరణకు నువ్వు ఏదైనా ఒక ఆర్థిక సమస్య కోసం ఉపవాసం ఉండి, నువ్వు, నీ భార్య, నీ పిల్లలు ఉపవాసం ఉండి మోకరించి ఇంట్లో ప్రార్థన చేస్తే నువ్వు దేనికోసమైతే నువ్వు భయపడ్డావు అది అస్సలు భయపెట్టలేనిదిగా అది మారిపోద్ది. ఆ రోజు యేసుక్రీస్తు దగ్గరికి ఆ దెయ్యాన్ని తీసుకొచ్చారు కదా. దెయ్యం పేరేంటి? మోగది చెవిటిది. అది ఆయన ముందు నిలబడ్డారు. అసలు ఆయన చూడడమే అది ఆడు పడిపోయి వాడు నొరగ కక్కేసుకుంటున్నాడు. మనం చూసి చదువుతాం. ఆయన ఏమనలేదు, పెద్ద పెద్ద కేకలు కూడా వేయలేదు. ప్రజలందరూ ఆయన దగ్గరికి పరిగెత్తుకొచ్చేస్తుంటే ఆయన కంగారు పడ్డాడు. ఆ కంగారు పడ్డాడంటే అర్థం ఏంటంటే వీళ్ళందరి ముందు అలా చేయడానికి ఇష్టం లేదు. వెంటనే ఏమన్నాడంటే, ఓ మోగవైన చెవిటి దయ్యమా, వీణ్ణి వదిలి వెళ్ళిపో అంటే అది కింద పడి విలవల్లాడించి వాడిని వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ చిన్న జిమ్మిక్ ఏంటంటే అది మోగది, అది చెవిటిది. ఆ మాట ఎలా అనిపించింది చెప్పండి? అది మోగదని బైబిలే చెప్పింది, అది చెవిటిదని కూడా బైబిలే చెప్పింది. మరి ఆయన పెద్దగా కూడా అరవలేదు. మూగవైన చెవిటి దెయ్యమా వెళ్ళిపో అన్నాడు. వెంటనే ఏంటి ఏమంటున్నావు వినిపించలే, మళ్ళీ చెప్పు, ఇదేది లేదు. వెంటనే అలా వదిలేసింది. అంటే ఇది దేనివల్ల జరిగింది అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. మేము కేకలేసాం, అరిచాము, గుండెలు బాధేసుకున్నాం, ఏ సునాముల్లో పో అన్నాం, అది అన్నాం, ఇది అన్నాం, ఏది అది కనీసం ఏం లేదు. ఏంటి ఏమైంది అంటే అప్పుడు అన్నాడు ప్రభు, ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల కూడా ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం. అంటే భౌతికంగా చూస్తే చెవిటిది, దానికి వినిపించదు. ఆ దెయ్యానికి ఏంటి వినిపించదు. కానీ నువ్వు ఆత్మీయంగా ఆలోచిస్తే శరీరముతో నువ్వు సాధించలేనిది ఆత్మతో నువ్వు సాధించగలవు.
అంటే నువ్వు కష్టపడి, నీ చేతులతో నువ్వు కష్టపడి, నీ బుర్రతో ఆలోచించి నువ్వు హీట్ ఎక్కించుకొని నువ్వు కష్టపడి చేయలేనిది దేంతో చేయొచ్చు? ఆత్మశక్తితో నువ్వు చేయొచ్చు, ఆత్మ బలంతో నువ్వు చేయొచ్చు. నా మాట అర్థమైందా? ఆ రోజు అది చెవిటిది, వాస్తవంగా చెవిటిదేం అది. ప్రభువే చెప్పాడు, మోగది చెవిటిది అని చెప్పాడు. కానీ ఆయన మాటలను ఒక్క మాటకి తుర్రుమని పారిపోయింది. అంత మాత్రమే కాదు, అసాధ్యమైనవన్నీ కూడా యేసుక్రీస్తే చేయగలిగాడు. సమాధిలో ఉండి 4 రోజులు సమాధిలో ఉంటే, సమాధిలో 4 రోజులు ఉండొస్తే, 4 రోజులు ఉంటే, అప్పుడు యేసుక్రీస్తు లాజరు బయటికి రా, ఎవరైనా పిలిస్తే ఏ శవమైన బయటకు వస్తుందా చెప్పండి? ఎవరు పిలిచినా శవాలు బయటకు వస్తాయా? బతికి బయటకు వస్తాయా? రావు. మనం అక్కడికి వెళ్ళాలి కానీ అవి రావు. అంటే ఆత్మతో నింపబడడం అంటే యేసుక్రీస్తు ఆయన ఆత్మను మనం అందుకోలేం. ఒకే రోజులో మనం ఎలా మారలేం? యేసుక్రీస్తులాగా మారలేం. ఒక దినాన్ని మనం కూడా ఆయనలా మారుతాం. ఎవరైతే ఆత్మలో బలపడతారో వారు ఊహించని కార్యాలు వాళ్ళు చేస్తారు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, మీరు పాములను తేలను ఎత్తి పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినను మీకు హాని తాగు, చచ్చిపోతాను. ఎందుకు తెలుసా? నువ్వు శరీరంతో ఆపరేట్ చేస్తావు, కానీ దేవుడు దేనితో ఆపరేట్ చేస్తాడు? ఆత్మతో ఆయన ఆపరేట్ చేస్తాడు. అంటే ఆత్మశక్తి. అంటే ఇప్పుడు మనం ఎవరిని శవాలు లేపక్కర్లేదు, అది మన చేతిలో లేదు. ప్రస్తుతానికి దేవుడు మనకు ఆ శక్తిని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మనం శవాల్ని బతికించక్కర్లేదు. మనలో చనిపోతున్న జీవితాన్ని మనల్ని మనం బ్రతికించుకోవాలంటే ఆత్మశక్తితో మనం. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో స్మరణ సంఘంతో మాట్లాడుతూ, నీలో చావనై ఉన్న మిగిలిన వాటిని నువ్వేం చేయి? బలపరచు. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది, కానీ నువ్వు మృతుడవే, నువ్వు బతికే ఉన్నావు, నువ్వు విశ్వాసమే, కానీ నీలో చాలా చనిపోతున్నాయి. ఏం చనిపోతున్నాయి ప్రభు అంటే, నీలో ప్రేమ చచ్చిపోతుంది, నీలో విశ్వాసం చచ్చిపోతుంది, నీలో పరిశుద్ధత చచ్చిపోతుంది, నీలో ఇంకా దైవ లక్షణాలు ఏమైనా ఉంటే అవన్నీ చచ్చిపోతున్నాయి. ఒకప్పటి ఓర్పు నీకు ఉండట్లేదు, ఊరికే బీపీ పెరిగిపోతుంది. ఒకప్పుడు ప్రేమ నీకు ఉండట్లేదు, ఊరికనే నీకు ద్వేషం పడుతుంది. ఒకప్పుడు శాంతం నీకు ఉండట్లేదు, ఊరికనే నీకు కోపం వస్తుంది. ఒకప్పుడు తగ్గింపు ఓర్పు నీకు ఉండట్లేదు, ఊరికనే కంగారు నీకు వస్తుంది. ఒకప్పుడు సమాధానం నీకు లేదు, అందరితో గొడవలే నీకు వస్తున్నాయి. ఎందుకనంటే ఇవన్నీ ఒకటి ఏమవుతున్నాయి? చనిపోతున్నాయి. కానీ చనిపోయిన వాటిని కూడా బ్రతికించగలిగేది ఏంటి అని చెప్పాం? ఆత్మశక్తి. అంటే నీలో ఏముండాలి? ప్రభు యొక్క ఆత్మశక్తి ఉండాలి. ఆత్మశక్తి అనేది ఎప్పుడు వస్తుంది నీలోనికి? నువ్వు ఉపవాసం ఉండాలండి. ఆయన ఉపవాసం ఉండిన పిమ్మట అని ఉంటుంది. అంటే మనం కూడా, మన జీవితం కూడా ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? ఉపవాసం ఉండిన పిమ్మట. అంటే తరచుగా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అవకాశం లేని వాళ్ళ సంగతి వేరే. నీకు ఇంకా దేవుడు ఏ షుగర్ పెట్టలేదు, ఇంకా దేవుడు నీకు ఏ బీపీ పెట్టలేదు, ఇంకా దేవుడు నిన్ను ముసలి వ్యక్తిగా చేయలేదు. అయినా సరే నువ్వు ఉపవాసం ఉండవు. ఎలా చేయొచ్చు అనంటే, సాధ్యమైనంత వరకు ఒకవేళ నువ్వు 2 రోజులు ఉండగలిగినవాడు అయితే 2 రోజులు ఉండు, 1 రోజు ఉండగలిగినవాడైతే 1 రోజు ఉండు, ఒక పూట ఉండగలిగినవాడైతే 1 పూట ఉండు. నీ శక్తి అంటే నీకు తెలుసు, కానీ నీ శక్తిని కూడా దాచుకుంటే నేనేమి చేయలేను. కానీ నీ సాధ్యమైనంత వరకు ఎవరెవరు ఉండాలి ఉపవాసం? వ్యక్తిగతంగా నువ్వు ఉపవాసం ఉండాలి, కుటుంబంగా మీరు ఉపవాసం ఉండాలి, సంఘముగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేనికోసం తెలుసా? ఆకాశం తెరవబడుతుంది. మనం ఉపవాసం ఉంటే, మన ఆత్మలో బలం పొందితే, మనం ఊహించిన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. చెవిటి దెయ్యాలు కూడా మన మాట వింటాయి. చనిపోయిన శవాలు కూడా ఆత్మ బలంతో ఉన్న యేసుక్రీస్తు మాట విన్నట్లు మన జీవితంలో చనిపోతున్న అనేక విషయాలు తిరిగి సజీవంగా మారుతాయి. నిద్రలో ఉన్న మన జీవితాలు మేలుకుంటాయి. ఒక వ్యక్తి ఆత్మలో బలపడితే అతని జీవితం ఎలా మారుతుంది అంటే అనేక విషయాలు మనం చూడొచ్చు. ఆ వ్యక్తి దేవుని ఆత్మతో ప్రేరేపించబడతాడు. ఒక వ్యక్తి దేవుని ఆత్మతో నింపబడితే ఏమవుతాడు? ఆయన వల్లే ప్రేరేపించబడతాడు. దేవుని ఆత్మతో నింపబడితే ఏమవుతుందంటే ఏ పాపాన్ని అతను సహించలేడు. దేవుని ఆత్మతో నింపబడితే ఎలా మారుతాడు అని బైబిల్ చెప్తుందనంటే, ఊహకు మించిన అద్భుత కార్యాలు అతని జీవితం ద్వారా జరిగిస్తాడు. సంసోన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు.
ఆ వ్యక్తి గురించి న్యాయాధిపతుల్లో ఒక మాట ఉంటుంది, దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించగా అని బైబిల్లో వచ్చిన ప్రారంభం. ఏంటంట? దేవుని ఆత్మ అతన్ని అంటే నిన్ను ప్రేరేపించేది ఎవరు? దేవుని ఆత్మ. అంటే నిన్ను దేవుని ఆత్మ ప్రేరేపించాలంటే నీ ఆత్మ బలంగా ఉండాలి. వెరీ గుడ్, యు ఆర్ ఇన్ పాయింట్. మన దేవుని ఆత్మ అంటే మీకు ఎలా చెప్పాలి, ఈ ఫోన్ వినబడాలనుకోండి, ఫోన్లో ఏముండాలి? ఛార్జింగ్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. అంటే నీ ఆత్మ కార్యాలు నీలో జరగాలనంటే ఎప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నీకేం వినిపిస్తుంది? నీ శరీరం మాటలే వినిపిస్తాయి. తిను, తాగు, సుఖించు. అవునా కదా? ఇవన్నీ ఎవరి మాటలు? శరీరం. అవును, దాని తత్వం అది, శరీరానికి ఉన్న లక్షణం అది. అది ఆదాము చేసిన పాపం వల్ల హెరిడిటరీగా మనకు కూడా అది వంశపారంపర్యంగా మనకు కూడా వచ్చింది. ఈ శరీరపు లక్షణం అది. అందుకే పౌలు భక్తుడు ఎంత బాధపడతాడో, అయ్యో ఈ పాపమునకు లోనైన ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలుగుతాడు? ఎవడు విడిపించలేడు. కానీ మనలో దేవుడిచ్చిన గొప్ప శక్తి ఏంటంటే ఆత్మ బలం అనే శక్తిని దేవుడు మనకి, ఆయన ఆత్మను మనలో ఉంచాడు. ఈ ఆత్మ ద్వారా మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయి? ఆ శక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో, ఊహకు మించిన కార్యాలు మన జీవితంలో చూడొచ్చు. ఎంత చెప్పొచ్చు? దేవుని ఆత్మతో ఒక వ్యక్తి నింపబడితే ఎలాంటి జీవితంలో, అతని జీవితంలో ఎలాంటి జరుగుతుంది తెలుసా? అతన్ని ఎవరు మోసం చేయలేరు. ఒక వ్యక్తి ఆత్మతో నింపబడితే ఏం చేయలేరు? అతన్ని ఎవ్వరు మోసం చేయలేరు. అతను ముందుకొచ్చి మోకాలు వేసేస్తారు. ఎన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి, అవన్నీ చెప్తే మీరు నమ్మలేరు. ఎందుకంటే మీరు దేంతో వింటున్నారు? ఈ చెవులతో వింటున్నారు కాబట్టి మీరు నమ్మలేరు. అందుకే బైబిల్లో ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘంతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడనంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినును. అంటే దేవుని వాక్యం నువ్వు ఏ చెవులతో వినాలి? అంటే నీలో ఈ చెవులు కేవలం భౌతికంగానే, కానీ నీవు శ్రద్ధ పెట్టాల్సింది, నీలో పనిచేయాల్సింది ఎవరంటే ప్రభు యొక్క ఆత్మ. దేవునికి ఇచ్చిన జీవాత్మలో నీ కార్యం జరగాలి. ఆ ఆత్మ బలపడాలి అని అంటే దానికి మేత ఏంటి? దాన్ని బలపరిచేది ఏంటి అని అంటే ఉపవాస ప్రార్థన. ఎంత ఉపవాసం చేస్తావో, ఎంత కన్నీరు గారుస్తావో అంతగా నీ జీవితం వెలుగుతుంది. ఈ రోజుకి మన కుటుంబాల్లో చీకటికి, ఈరోజుకి మన సంఘాల్లో ఉజ్జీవం లేకపోవడానికి, ఈరోజుకి వ్యక్తిగతంగా నీలో ఆత్మశక్తి నీలో లేకపోవడానికి గల కారణం ఏంటంటే నిద్రిస్తున్నావు, శరీరంతో పనిచేస్తున్నావు. తిని ప్రార్థన చేసిన వాడు ఏనాడు సరిగా ప్రార్థన చేయలేడండి. తినొచ్చారా? మోకరించలేవు. కాబట్టి ఆలోచించు. తిని నీ శరీర ఆశలు నెరవేర్చుకుంటూ ఉంటే నీ ఆత్మలోను బలము పొందలేవు. అదే నువ్వు ఆత్మలో బలపడితే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే, ఊహకు మించిన కార్యాలు దేవుని ద్వారా చేస్తాడు. నిన్ను దేవుడే ప్రేరేపిస్తాడు. నీ జీవితంలో ప్రతి చర్య కూడా ఆత్మ ద్వారా. బైబిల్లో నేను ఎన్నో వచనాలు రాసుకున్నా, ఆ వచనాలు నేను చదివితే మీరు ఇంకా డిస్టర్బ్ అవుతారు. అలాంటి వచనాలు రాసుకుంటా వచ్చిన. దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే, బైబిల్లో మాట ఉంది, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. అంటే నీవు నడిపించబడేది కూడా ఎవరి ద్వారా నడిపించబడతావు? దేవుని ఆత్మ ద్వారా అంటే నీ ఆత్మ బలపడితే దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తాడు. దేవుడు ఆత్మస్వరూపంగా నీలో నివాసం చేస్తే నువ్వు ఎవరు నిన్ను నడిపిస్తారు? ఆయన ఆత్మే నిన్ను నడిపిస్తుంది. అంటే నీవు చక్కగా ఆత్మ మాటలను వినగలుగుతావు. ఇదిగో ఆత్మ నాతో మాట్లాడుచున్నాడు అంటావు. ఆత్మవశుడనైతిని అంటాడు. ఏంటంట? ఆత్మవశుడు అంటే, ఆత్మవశుడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ వశమైపోతాం. ఎవరు ఆ పరిశుద్ధాత్ముడు అంటే మనలో వెలిగించబడిన దేవుడు. ఎవరు? మనలో వెలిగించబడిన దేవుడు. మనల్ని ఆయన వెలిగిస్తాడు. ఆయన ఊదిన జీవాత్మ ఆయన మనల్ని వెలిగించి మనలో ఆయన నివాసం చేస్తాడు. పరిశుద్ధాత్ముడుగా ఆయన మనలో నివాసం చేస్తాడు. మనల్ని నడిపిస్తాడు, మనల్ని ప్రేరేపిస్తాడు, మనల్ని సరి చేస్తాడు, మనల్ని ఉజ్జీవ పరుస్తాడు. మనం పాపాన్ని సహించలేనట్టుగా వాళ్ళు చేస్తాడు. అంత మాత్రమే కాదు, యెహోవా ఆత్మ
జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దేనికి దేవుని ఆత్మ దేనికి గుర్తు? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. కాబట్టి నువ్వు ఆత్మ బలం పొందుకున్నావా? ఆత్మశక్తితో నీ జీవితాన్ని ముందు నడిపిస్తున్నావా? శరీర శక్తితో నింపబడుతున్నావా? ఆత్మతో నింపబడితే నీలో శరీర కార్యాలు పని చేయవు. నువ్వు కోపంతో పని చేయవు. ఆత్మతో నింపబడితే నువ్వు దుడుకుతనంతో పని చేయవు. ఆత్మతో నింపబడితే నీ సొంత మదిలో వచ్చిన బుర్రలో వచ్చిన ఆలోచనలతో నువ్వు పనిచేయవు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఏం చేయాలో దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. అందుకే ఒక మాట ఉంది, ఆ సమయంలో వాళ్ళ ముందు నిలబడినప్పుడు ఏం మాట్లాడదాం, ఏం చేద్దాం అని మీరు ఆలోచించొద్దు. తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు. అంటే నీ మాటలు కూడా ఎవరు మాట్లాడతారు? దేవుడే నీలో మాట్లాడతాడు. ఇవన్నీ వినడం వరకే అయిపోతున్నాయి. దయచేసి ఆత్మవశులు కండి, ఆత్మ మాటను వినండి. నీ కళ్ళు మూసుకున్నప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, నీ జీవితంలో నువ్వు ఏం చేయాలో దేవుడే నీకు పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయంలో నేర్పిస్తాడు. అలా చేయడానికే ఆయన పరిశుద్ధాత్ముడుగా ఈ భూమి మీద ఉన్నాడు. ఇంకా అర్థమవుతుందా? ఒకప్పుడు శిష్యులతో ఆయన యేసుక్రీస్తుగా శరీరంతో ఉన్నాడు. అదే ఈరోజు మనతో ఎలా ఉన్నాడు? ప్రభువా, ఆ రోజులో ఉన్నాం, మరి ఈ రోజుల్లో ఏంటంటే ఈ రోజు కూడా మనతో కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా మనలో. వాళ్ళతో అయితే పక్కన నడిచాడు. ఈరోజు మన పక్కన కాదు, మనలో ఉండి కార్యం చేస్తాడు. కుమారుడా, నువ్వు ఇటు వెళ్ళొద్దు అని చెప్తాడు. నువ్వు ఈ దారిలో వెళ్ళు అంటాడు. ఎన్నో వచనాలు. పౌలునైతే వాళ్ళకి సువార్త చెప్పొద్దు అని చెప్తాడు. యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని చెప్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక చోట చెప్తాడు, ప్రభు ఆత్మ ఏం చేస్తుందంటే వారిని బంధించింది అనే వచనం కనిపిస్తుంది. ఇంకా ఏం చెప్తాడు అంటే, దేవుని ఆత్మ ఏం చేస్తుంది అంటే ఆత్మ బలం పొందుకున్నవాడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతాడు. ఈ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే జకర్య గ్రంథంలో సాలిడ్ ఒక మాట ఉంటుంది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కానీ నా ఆత్మ ద్వారాని కార్యము జరుగుతుంది. అంటే ప్రతి విషయం ఒకసారి మీకు బాగా ఒక వచనం గురించి నేను చెప్పాను. మన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులన్నీ ఆత్మకే కానీ మరి ఎవరికి కూడా తెలియదు. అంటే నీవు దేవుని గురించిన వాక్యం నీకు అర్థం అవ్వాలన్నా కూడా, ప్రార్థన చేయాలన్నా కూడా, విశ్వాసం కలిగి ఉండాలన్నా కూడా నువ్వు ఎలా మారాలి అని అంటే ఆత్మతో నింపబడాలి. నీకు ఆత్మబలం ఉందా? ఎన్ని రోజులైంది నువ్వు ఉపవాస ప్రార్థన చేసి చెప్పు? ఎన్ని రోజులైంది నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లతో రోదనతో ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది చెప్పు? ఆత్మబలం పొందుకో. మిగిలినవన్నీ పక్కన పెట్టు. మిగిలిన వాటన్నిటి గురించిన ధ్యాస పక్కన పెట్టు. ప్రభువా, నన్ను ఆత్మ బలంతో నన్ను, నా శరీరం బలపడుతుంది, నా మానసిక బలంగా బాగానే ఉంది, కానీ నాలో ఆత్మబలం లేదు. ఆత్మబలం ఉంటే ఊహకు మించిన కార్యాలు, శక్తికి మించిన కార్యాలు, పరలోక కార్యాలు మనం చేయగలుగుతాం. దేవుని ద్వారా నడిపించబడతాం. మనం ఏం చేయాలో ఆయనే మనకు నేర్పిస్తాడు. మళ్ళీ ఆయన ప్రేరేపిస్తాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎక్కడ ఏ పని ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏది ఎప్పుడు మొదలు పెట్టకూడదు. అందుకే బైబిల్లో ఎన్ని మాటలు ఉంటే తెలుసా ఆత్మ గురించి? ఆత్మ రేపుతాడంట ఒక వ్యక్తిని. ఏం చేస్తాడు? నేను చెయ్యను అనుకుంటావు చాలాసార్లు. ఇదంతా దేని బట్టి పొందుకుంటావు? నీలో పనిచేసే ఆత్మ బలం. శరీర కార్యాలు కాదు. శరీరంతో కూడా మందిరాలు కట్టొచ్చు. నేను కట్టలేదని మాత్రమే చెప్పగలను, కానీ శరీరంతో కూడా మనం మందిరాలు కట్టొచ్చు. లేకపోతే మానసికంగా ధైర్యంతో మనం మందిరాలు కట్టొచ్చు. లేకపోతే శరీరంతో మనం పని చేయొచ్చు, మానసికంగా మనం పని చేయొచ్చు. అవన్నీ కొద్ది కాలానికి మనకి ఆశీర్వాదకరంగా మారవు, అవి నిష్ప్రయోజనంగా పేలవంగా మిగిలిపోతాయి. కానీ మనం ఆత్మతో పని చేస్తే అవి సజీవంగా, దేవునికి మహిమకరంగా, ఆయన కట్టినవి ఆయన కొరకు ఉపయోగకరంగా, ఎంతగానో ఉజ్జీవంగా మన జీవితాల్ని నింపుతాయి. ఆత్మతో నింపబడండి. పరిశుద్ధ ఆత్మ బలాన్ని పొందుకోండి. ఎలా పొందుకోగలం అంటే కనిపెట్టండి అన్నాడు. మీరు ఆ పరలోకం నుండి వచ్చి ఆత్మ కొరకు ఏం చేయాలంట? కనిపెట్టాలి. కనిపెట్టేవాడు అనేవాడు ఎలా ఉంటాడు? కనిపెట్టేవాడు ఎలా ఉంటాడు? దాని కొరకే చూస్తాడు కదా.
అలా మనం కూడా కనిపెడుతున్నాం అనే మాట మనలో జీవితంలో ఎలా ఉండాలంటే, ఆ దేవుని ఆత్మశక్తి మనం పొందుకోవడానికి కనిపెట్టాలి. ధ్యాస అంతా ఆయన మీద అంతా ధ్యాస పెట్టాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి, ఉపవాసం చేయాలి. కళ్ళకు, చెవులకు, ముక్కుకు చేయలేంలే, అది మన వల్ల అవ్వదు. మనం బలహీనం, మనం శరీరంతో ఉన్నాం. కేవలం ముక్కు మాత్రం పని చేయాలి. కానీ ఆ ముక్కు కూడా ఉపవాసం పెట్టవచ్చు. ఎలా అంటే ఈ సెంట్స్ అంటారు కదా, ఈ మసాలా స్మెల్లు ఇవన్నిటికీ ఆపేసి మనం పూర్తిగా మనం దేవునితో అతకబడ్డానికి మన జీవితాలను పూర్తిగా ఆయనకి సమీపంగా చేసుకోవాలి. తరచుగా, ఆ మాట ఎంత మంచిదో. మనం ఎలా ఉండాలంటే ఉపవాసాలు నెలకొకసారి కాదు, ఎలా ఉండాలి? తరచుగా. అది ఎంత తరచుగా అంటే నీకు సాధ్యమైనంతగా నువ్వు ఉండాలి. వారం ఉంటావు, వారంలో ఒకరోజు ఉంటావు, లేకపోతే ఎలా నీ ఇష్టం. దేవుడు నీకు చాయిస్ ఇచ్చాడు. నువ్వు బలపడాలనుకుంటే ఉపవాసం. కాబట్టి ఎన్నో విషయాలు ఎంత చెప్పినా ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. నీకు దేవుడు అర్థం అవ్వాలన్నా, దేవుని సన్నిధి ఇష్టంగా ఉండాలన్నా, ఆయన మందిరాన్ని ప్రేమించాలన్నా, ఆయన వాక్యాన్ని హత్తుకోవాలన్నా శరీరముతో పనిచేస్తే ఏం ప్రయోజనం? కొంతమంది ఏమంటారు, దేవుణ్ణి తమ ఫీలింగ్స్తో ప్రేమిస్తారు, దేవుణ్ణి తమ ఎమోషన్స్తో ప్రేమిస్తారు. ఇలా ఫీలింగ్స్తోనూ ఎమోషన్స్తోనూ ప్రేమించేవాడు, ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమవుతాయి? ఆరిపోతాయి కదా. ఏమవుతాయి? ఆరిపోతాయి. ఎమోషన్స్ ఆరిపోతాయి నీకు అప్పటికప్పుడు. కానీ ఆత్మతో నింపబడితే అది ఆరిపోదు. అందుకే బైబిల్లో మాట ఉంది, ఆత్మను ఆరిపోదు. దేవుడిని నువ్వు ఎప్పుడైతే బలంతో పనిచేస్తావో అన్ని దినాలు నువ్వు ఆత్మతో నింపబడతావు. ఊహించలేని గొప్ప కార్యాలు దేవుని ద్వారా చేస్తాడు. నువ్వు నడిస్తే ప్రార్థన ఉంటుంది. నువ్వు ఆత్మతో నింపబడితే నీ జీవితం ఎలా మారుతుంది తెలుసా? నువ్వు మానసికమైన శక్తితో నువ్వు దేవుని ఆరాధించావు అనుకోండి, శరీర శక్తితో నువ్వు దేవుని ఆరాధించావు అనుకోండి, నీలో గర్వం వస్తుంది తెలుసా? నేను ఇంతసేపు ప్రార్థన చేశా, ఇంతసేపు నేను బైబిల్ చదివా అనే గర్వం నీలోకి వస్తుంది. మిగిలిన వాళ్ళందరినీ చిన్నోళ్ళుగా, వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళుగా, నువ్వేదో పెద్ద పరిశుద్ధుడిగా చూస్తావు. ఆత్మశక్తితో నింపబడితే ఆత్మ నిన్నేం చేస్తుంది తెలుసా? దీనుడిగా చేస్తుంది. అంటే నేను శ్రమల పాలై దీనుడనైతే నేను, బైబిల్లో మంచి మాట ఉంటుంది. అంటే మిక్కుటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుట కారణమైన అని బైబిల్లో ఉంటుంది. ఈ మాటలు దీనికే పనికొస్తాయి. నువ్వు ఎంత ఆత్మతో నింపబడతావో అంతగా నీ శరీర క్రియలు, ఈ గర్వం ఇవన్నీ దేని క్రియలు? శరీర క్రియలే కదా. ఇవన్నీ తగ్గిపోతాయి. నీలో గర్వం తగ్గుతుంది, నీలో కోపం తగ్గుతుంది, నీలో అహంకారం తగ్గుతుంది, నీలో మాటలు తగ్గుతాయి. ఇవన్నీ మూసుకుపోతాయి. నీలో పనిచేసేది ఏంటి అని అంటే దేవుని ఆత్మని పనిచేస్తుంది. అదిగో దేవుని ఆత్మ గలవాడు. దానియేలు గురించి ఏమని చెప్పారు బైబిల్లో? ఇదిగో ఇతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. అలాంటి సాక్ష్యం చెప్పాలి నీ గురించి. ఆ సాక్ష్యం చెప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నించొద్దు. దేవుని ఆత్మతో నింపబడు. నువ్వు కేకలు వేయవు, అరవవు. అతడు ప్రభు అన్నాడు, ఇదిగో ప్రభు ఆత్మ నా మీద ఉంది, ప్రభు ఆత్మ నా మీద ఉంటే నేను ఏం చేశాను? అతడు అరవడు, కేకలు వేయడు. ఏం చేస్తాడంట? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకు, చెరలోనున్న వారికి విడుదల, నలిగిన వారికి. చదవండి, అదే లోకసువార్త మనం చదివాం కదా. లోకసువార్త 4వ అధ్యాయంలో ఏమని చదువు? ఇదిగో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, నలిగిన వారికి విడిపించుట, ప్రభు హితవత్సరము ప్రకటించుట. ఇవన్నీ దేని బట్టి? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఈరోజు నీలో నాలో కూడా అదే ఉండాలి. ఏంటి అనంటే ప్రభు ఆత్మ నా మీద ఉండాలి అంతే. ఎలా పనిచేస్తుంది అని అంటే నేను చెప్పలేనండి. దేవుని ఆత్మ నీలో పనిచేస్తే నువ్వు ఒక ఐడియల్ పర్సన్గా, అంటే ఒక ఉదాహరణగా మారిపోతావు. నీ జీవితం నీకు నచ్చుతుంది. అరే ఇదిరా జీవితం అని నువ్వు అనుకుంటావు. అప్పుడు అరే మొన్నటి వరకు నేను వాక్యం చెప్పా, నేను మొన్నటి వరకు ప్రార్థన చేశా,
మొన్నటి వరకు పాటలు పాడా, మొన్నటి వరకు ఏదో చేశా, ఇదంతా ట్రాష్ రా, ఇదంతా ట్రాష్. ట్రాష్ అంటే తెలుసా? చెప్పండి ఇంగ్లీష్ మీడియం. చెత్త. ఇదంతా చెత్తరా. ఏది ప్రాముఖ్యమైంది? జీవముతో నింపబడ్డాం, దేవుని ఆత్మతో నింపబడ్డాం. అందుకే అన్నాడు, దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉంటారు. దేవుని ఆత్మతో నింపబడు, దేవుని ఆత్మతో నింపబడు. ఆత్మ బలం పొందు, ఆత్మను ఆర్పొద్దు. చాలామంది తమ ప్రారంభ దినాల్లో ఆత్మతో నింపబడ్డారు, తమ ప్రారంభ దినాల్లో ఆత్మతో నింపబడ్డారు, ఒకసారి వెలిగించబడ్డారు, ఆత్మ సంబంధమైన పరలోక వరాలు రుచి చూచారు. కానీ తర్వాత దినాల్లో దేవునికి దూరం అయిపోయారు, ప్రార్థన మానేశారు, పరిశుద్ధ జీవితాన్ని మానేశారు. కాబట్టి ఏం జరిగింది తెలుసా? వారి జీవితాల్లో ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆరిపోయింది. ఈరోజు వాళ్ళని చూస్తే కేవలం వారు నడుస్తున్న మృత జీవితాలుగా వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు నువ్వు వెలిగించబడ్డావు, ఒప్పుకుంటాను. ఒకప్పుడు నువ్వు ఎంతో వెలుగుగా నువ్వు మారావు, ఒకప్పుడు నువ్వు ఎంతో జీవంతో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు సువార్త ప్రకటించావు, ఒకప్పుడు అభిషేకంతో నింపబడ్డావు. కానీ ఈరోజు ఏమైపోయినాయి అవన్నీ అంటే, నీలో దేవుని ఆత్మ కార్యం నీలో జరగట్లేదు. దేవుని ఆత్మ నీలో కార్యం జరగాలంటే ఆత్మ బలము నీలో ఉండాలి. ఆత్మ బలము దేని వల్ల నువ్వు ఆత్మ బలాన్ని పొందగలవంటే, ఉపవాసములతో మానక ఆయన కొరకు కనిపెట్టుకుంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఆయన కోసం కనిపెట్టుకుంటే నువ్వు ఆ శక్తిని పొందగలవు. నిన్ను ఉపవాసం చేయకుండా అడ్డగించేవేంటి? నీ శరీరం, నీ శరీరం, నీ కుటుంబం, ఇవన్నీ ఏం చేస్తాయి? ఇప్పుడు నీ శరీరం నీకు ఉపవాసం చేయకుండా అడ్డగిస్తుందని చెప్పి శరీరాన్ని చంపేసుకుంటామా? కంట్రోల్ చేసుకుంటాం కదా. అలాగే ఈరోజు నీ కుటుంబం కూడా నీకు నీ ఉపవాసం అంటే అన్ని రకాలుగా చెప్పచ్చు. దేవునితో సహవాసానికి నీ శరీరం నిన్ను అడ్డగిస్తే దాని ఉపవాసంతో ఆపినట్లు, నీ కుటుంబం నిన్ను అడ్డగిస్తే కుటుంబాన్ని వదిలేసుకుంటావా? ఏం చేయాలి? కుటుంబాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎలాగా? కొట్ట తిట్ట మంచిగా. అందుకే ప్రభు అన్నాడు, విశ్వాసులైన స్త్రీలు తమ నడవడిక చొప్పున తమ భర్తల్ని మార్చుకుంటారంట. అంటే అది కూడా ఒక ఉపవాసమే చెప్పాలంటే. అంటే నిన్ను ఉపవాసానికి ఏదైతే అడ్డుగా ఉంటుందో వాటన్నిటి నువ్వేం చేయాలి? ఆపుకోవాలి. ఆపేసి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి బలము పొందు. అందుకే ముగిస్తున్నాను. యేసుక్రీస్తు అరణ్యానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడిగా వచ్చాడు, ఉపవాసం చేశాడు. అప్పుడు ఏం జరిగింది? ఆత్మ బలం పొందుకున్నాడు. ఆత్మ బలం పొందుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఊర్లోనికి వెళ్ళాడు. ఊర్లోనికి వెళ్ళి ఏం చేశాడు? లాజర్ని బ్రతికించాడు, పక్షవాయు రోగిని స్వస్థపరిచాడు, కుష్ఠు రోగిని స్వస్థపరిచాడు, కానా నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. చెప్పలేనంత ఉజ్జీవకరమైన సువార్త కార్యాలను దేవుడు చేశాడు. ఈరోజు నీకు దేవుని సేవ చేయాలని ఆసక్తి ఉందా? ఎంతమంది విశ్వాసుల పిల్లలు ఉన్నారు? సేవకుల పిల్లలే సేవకులు. ఎప్పటికీ మీ పిల్లలు సేవకులు అవరు. ఎప్పటికీ దేవుని సేవ చేయాలని తలంపు వాళ్ళలో రాదు, ఆ ఉద్యమం వల్ల రాదు. ఎందుకనంటే వాళ్ళు ఆత్మలో వాళ్ళు బలము పొందట్లేదు. మీ పిల్లలు సేవ చేయాలి. ఎప్పుడు ఇక్కడే కూర్చుంటారా? ఎప్పుడు ఈ చర్చిగా వస్తారా? ఇంకా మీ పిల్లల చర్చిలకు మీరు వెళ్ళరా? చెప్పండి. మీ మొక్కలు చూసి నాకు బోరు కొట్టేస్తుంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు మీరు, మీ పిల్లలు. ఇంకా కుదిరితే మళ్ళీ మీ మనవళ్ళు. ఏంటి మారాలి? మనం ఎలా మారాలి అని అంటే, మన ద్వారా యవనస్తులైన పిల్లలు ఆత్మతో నింపబడి, ఆ రోజులు అన్నాడు, అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ పిల్లలు ఏమవుతారు? ప్రవచిస్తారు. మీ కుమార్తెలు ప్రవచిస్తారు. మనుషులందరూ నా స్వార్థ ప్రకటించడానికి స్వార్థికులుగా మారుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పుట్టిన పిల్లలు కానీ పెద్దవాళ్ళైన పిల్లలు కానీ మీ పిల్లల్ని దేవుని సేవకి ఇచ్చారా? మీ పిల్లలు సేవ చేస్తున్నారా? చేయరు. ఎందుకు చేయరు? మీకు మానసిక బలం కావాలి, శరీర బలం కావాలి, కానీ ఆత్మ బలము లేదు. ఆత్మతో నింపబడి చూడు, నీ జీవితాన్ని దేవుడు ఉన్నతంగా మారుస్తాడు. రాబోయే దినాల్లో ఇక్కడే దేవుడు నిన్ను నిలబెడతాడు. రాబోయే దినాల్లో అనేక చోట్ల దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని దేవుడు తన సాక్షులుగా
నిలబడతాడు. ఇవన్నీ జరగాలనంటే ఆత్మలో బలము పొందుకోవాలి. ఆత్మతో ప్రేరేపించబడు, ఆత్మతో నడిపించబడు. నేను ఏ నిర్ణయం తీసుకోవాలి, నేను ఎలా వెళ్ళాలి, ఏ డిసిషన్ తీసుకోవాలని కంగారు పడద్దు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఆత్మశక్తిని పొందుకో. అప్పుడు నీ జీవితం ఎలా మారుతుందో తెలుసా? నువ్వు తీసుకునే నిర్ణయాన్ని నీకు ఎవరు చెప్పక్కర్లేదు. ఏం చేయాలి? దేవుడే నీకు తన నిర్ణయాలని చెప్తాడు. మనం ఎలా మారాలంటే వచ్చే 10 సంవత్సరాల్లో పాస్టర్ గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కొత్తలు రావాలి. అలా మారాలి. ఎప్పుడు మారుతాం అలాగా? సింధు పాస్టర్ అయితే మారుతాం, సంతోష్ పాస్టర్ అయితే మారుతాం, లేకపోతే జోసఫ్ కుమార్ పాస్టర్ అయితే మారుతాం, గణేష్ పాస్టర్ అయితే మారుతాం. లేకపోతే ఇక్కడికే వస్తారు, ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడే మీ జీవితాలు తెల్లారిపోతాయి. దానికోసం కాదు, ఆత్మ బలంతో, ఉజ్జీవంతో, దీన మనసుతో, సాత్వికంతో, ఆసక్తితో అనేకులకు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుడిని కార్యాలు ముందుకు జరిగించడానికి మనం ముందుకి వెళ్ళాలి. మోకరిద్దాం.